ఇండియన్ స్టూడెంట్స్‌కి ఎవరైతే మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో యూఎస్‌లో, వాళ్ళకైతే ఒక బ్యాడ్ న్యూస్. రీసెంట్‌గా మాల్కమ్ గ్లాడ్వెల్ 'రివెంజ్ ఆఫ్ ద టిప్పింగ్ పాయింట్' అనే ఒక బుక్‌కి ఆథర్ అతను. అతను రీసెంట్‌గా ఒక చెప్పిన పాయింట్ అనేది బాగా కాంట్రోవర్సీస్ అనేది క్రియేట్ చేస్తుంది. అతను ఏం చెప్పారంటే, హార్వర్డ్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద ఐబీ లీగ్స్, వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీస్ ఆన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ అక్రాస్ ద వరల్డ్. వాళ్ళు మన ఇండియన్ స్టూడెంట్స్‌ని ఇంక నుంచి హార్వర్డ్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి ఎక్స్‌క్లూడ్ చేయబోతున్నారు. ఈ డెసిషన్ అయితే తీసుకోబోతున్నట్టుగా అది కన్ఫర్మ్ అవ్వబోతుంది మోస్ట్‌లీ అన్నట్టుగా అయితే రీసెంట్‌గా అయితే స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఇది చాలా కాంట్రోవర్సీస్ అయితే క్రియేట్ చేస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీ అయితే చాలా మందికి డ్రీమ్ అక్కడ చదవాలని చెప్పి, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని చెప్పి. బట్ ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయితే అవ్వబోతుంది. దీంతో పాటు హార్వర్డ్ అనే కాదు, ఇంకా చాలా వరకు టాప్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇండియన్స్‌ని ఎక్స్‌క్లూడ్ చేయాలి అనే ఒక థాట్‌లో ఉన్నట్టయితే చాలా న్యూస్ అయితే బయటకు వస్తున్నాయి. దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ యునైటెడ్ స్టేట్స్‌లో చాలా వరకు జాబ్స్ కానివ్వచ్చు, ఆపర్చునిటీస్ కానివ్వచ్చు, అమెరికన్స్‌కి మాత్రమే ఇవ్వాలి అని చెప్పి చాలా బయటకు ప్రొటెస్టులు కూడా జరుగుతున్నాయి. ఎవరొచ్చినా కూడా మేబీ ట్రంప్ ఆర్ కమలా హ్యారిస్ ఎవరైనా కూడా, బట్ వాళ్ళు యూఎస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అష్యూరెన్స్ ఏంటంటే ఈ విషయంలోనే. అంటే యూఎస్ సిటిజన్సే ఫస్ట్, తర్వాతే వేరే వాళ్ళు అనే విధంగా. సో మన ఇండియన్స్‌కి ఆపర్చునిటీస్ రావడం కానివ్వచ్చు, మన ఇండియన్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో 1993 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కౌంట్ అనేది పెరుగుతూ ఉంది. ఈవెన్ తో వాళ్ళు 15-20% ఫిక్స్డ్ అలొకేషన్ ఉన్నా కూడా ఏషియన్స్‌కి అండ్ ఇండియన్స్‌కి, బట్ ఇండియన్స్ కౌంట్ అయితే పెరుగుతుంది. ఇండియన్స్ పట్ల కొంత పక్షపాతం చూపిస్తున్నట్టయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే అసలు అడ్మిషన్ ప్రాసెస్ నుంచి ఎక్స్‌క్లూడ్ చేయడం అనేది గుడ్ థింగ్ కాదు. అండ్ చాలా యూనివర్సిటీస్ కూడా ఇలానే ప్లాన్ చేస్తున్నాయి. కాబట్టి నేను అంటే ఈ వీడియో చేసింది డిస్కరేజ్ చేయాలని కాదు కానీ, బట్ ప్రెజెంట్ మన ఇండియాలో ఉన్నవి చూడండి. ఎవరైతే మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో లేదా వేరే కంట్రీస్ అయినా గమనించండి. ఎప్పుడు యూఎస్ అని ఆ డ్రీమ్స్ అలానే పెట్టుకొని ఇలాంటి సిచ్యువేషన్ అయితే తెచ్చుకోవద్దు. మీరు ఎన్నాళ్ళ నుంచో యూఎస్కి వెళ్ళాలి ఇలా డ్రీమ్తో ఉంటారు. అక్కడేమో రిసెషన్ ఎఫెక్ట్ అని, జాబ్స్ లేవని చాలా వరకు మొదలే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇలా అడ్మిషన్స్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో కొంతమంది అక్కడే ఎంఎస్ చేసి మళ్ళీ దాని తర్వాత ఎక్స్టెండెడ్ డిగ్రీస్ కానివ్వచ్చు, పీజీస్ కానివ్వచ్చు, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లాంటి వాటిలో చేయాలనుకుంటారు. కొంతమంది అక్కడ రీసెర్చ్ చేయాలనుకుంటారు, రీసెర్చ్ స్కాలర్స్‌గా ఉండాలనుకుంటారు. సో అన్నిటికీ కూడా ఈ న్యూస్ అనేది ఒక బ్యాడ్ న్యూస్‌గానే రాబోతుంది. ఒక నెగిటివ్ ఇంపాక్ట్‌ని అయితే తీసుకురాబోతుంది. అండ్ ప్రతి యూనివర్సిటీ కానీ ఇలా చేయడం స్టార్ట్ చేస్తే నిజం చెప్పాలంటే యూఎస్‌కే లాస్ ఉంటుంది. చాలా వరకు వాళ్ళ మేజర్ కంపెనీస్ అన్నిట్లో కూడా ఇండియన్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ వల్లే చాలా వరకు వాళ్ళకి కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది నిజం చెప్పాలంటే. ఆల్మోస్ట్ ప్రతి టెక్ జైంట్ తీసుకున్నా కూడా మన ఇండియన్ లీడర్షిప్ అయితే ఉంది. బట్ స్టిల్ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఏంటంటే ఇండియన్స్ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉండదు, లీడర్షిప్ డెడికేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇలాంటి సిల్లీ రీజన్స్ అయితే ఇస్తున్నారు. నేను మంచి ఒక పోడ్కాస్ట్ అయితే విన్నాను ఈ టిప్పింగ్ పాయింట్ అనే ఆథర్ నుంచి. అండ్ ఈవెన్ కొన్ని రీసెంట్ పోడ్కాస్ట్‌లో వాళ్ళు చెప్పిన మాట అంటే నాకు కామెడీ అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏ కంపెనీ తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా కూడా, మైక్రోసాఫ్ట్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్న లీడర్షిప్ టీమ్‌లో ఉండేది మన ఇండియన్ ఆరిజిన్ నుంచి వెళ్ళిన వాళ్ళే. బట్ స్టిల్ ఇండియన్స్‌కి లీడర్షిప్ స్కిల్స్ తక్కువ ఉంటాయి. ఈ క్యారెక్టర్ ఇలాంటి విషయాలు మాట్లాడితే కామెడీగా అనిపిస్తుంది. వాళ్ళు డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, తీసుకోవచ్చు. అది రేసిజం అయి ఉండొచ్చు, ఇంకేమైనా థింగ్స్ అయి ఉండొచ్చు. ఏషియన్స్ మీద వాళ్ళకి ఎప్పటినుంచో అలాగే ఉంది. బట్ స్టిల్ ఇండియన్స్ మీద ఎక్కువ చూపిస్తున్నారు. బట్ రీజన్స్ వాళ్ళు చెప్పేవే చాలా వరకు కామెడీగా ఉన్నాయి. తీసుకోలేకపోతే డైరెక్ట్‌గా చెప్పొచ్చు. బట్ ఇలాంటివి చెప్పి ఎందుకు కాంట్రోవర్సీస్ రైజ్ చేయడం? సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఎంత రైట్ అనుకుంటున్నారు యూఎస్ యూనివర్సిటీస్, మెయిన్‌గా హార్వర్డ్ యూనివర్సిటీ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం? అండ్ మీరు కనుక యూఎస్ మాస్టర్స్ చేయాలి అనుకుంటే ఇప్పుడు సిచ్యువేషన్‌లో అయితే తొందరపడకండి. మిగిలిన ఆప్షన్స్, ఆల్టర్‌నేటివ్స్ అన్నీ కూడా చూడండి. ఎవరికైనా ఎంఎస్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసి కొంత అయితే వాళ్ళకి హెల్ప్ అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.